వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో నూతనంగా టీడీపీ కార్యాలయం ప్రారంభం. పాల్గొన్న 29వ వార్డు టీడీపీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు. అబ్కాబ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులు అభినందించిన ఎంపీ పుట్ట మహేష్ బాబు. టాటా క్లాస్ ఎడ్జ్ సహాయంతో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యా బోధన, ఫిజికల్ గా విద్యా బోధన అందించడమే లక్ష్యం అంటున్న ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి. జంగారెడ్డిగూడెం కళాశాల వద్ద వరసిద్ధి వినాయక ఆంజనేయ స్వామి ఆలయ శిఖర స్థాపన. పూజల్లో పాల్గొన్న సంగినేడి మల్లికార్జునరావు దంపతులు. కూటమిలో హాట్ టాపిక్ గా మారిన జంగారెడ్డిగూడెం న్యూ భక్తాంజనేయ స్వీట్స్ తాపేశ్వరం కాజా. నారా లోకేష్ నుంచి స్థానిక నేతల వరకు ప్రశంసలు అందుకుంటున్న గుబ్బల రాంబాబు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంను శుక్రవారం ప్రారంభించారు. కాకర్ల పెట్రోల్ బంక్ వెనుక నూతన త్రినేత్ర హాస్పిటల్ ఎదురుగా పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ గృహ ప్రవేశ పూజలు చేశారు. పార్టీ సీనియర్ నాయకుల చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ మాట్లాడుతూ, కార్యకర్తే అధినేత అని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఏ అవసరం వచ్చినా కార్యకర్తలు తనను కలవవచ్చని, పార్టీని సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ బలోపేతానికి కృషి చేస్తానని, ఎమ్మెల్యే రోషన్ కుమార్ నాపై పెట్టిన బాధ్యతను, నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, రావురి కృష్ణ, అభిన దత్తాత్రేయ, చిట్టిపైన రామలింగేశ్వరరావు, చెరుకూరు శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, బొబ్బడ రాస్పాల్, పగడం సౌభాగ్యవతి, పెద్దబాబు, రాజాన పండు, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, తూటుకుంట రాము, తూటుకుంట దుర్గారావు, మహంకాళి రాంబాబు, మారిశెట్టి బాలచిట్టమ్మ, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, 29వ వార్డు నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం నందు పట్టణం నూతన అధ్యక్షుడిగా కోనరెడ్డి కిషోర్ గారిని నియమించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీకి జంగారెడ్డిగూడెం పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా మన రాంప్రసాద్ గారి పెదబాబు గారి ఇల్లు మనకి ఇచ్చిన పార్టీ ఆఫీస్కి ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అవనండి, జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు అవనండి, అందరూ కూడా ఈ ఆఫీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కోనరెడ్డి కిషోర్ నాయకత్వంలో మేమందరం కూడా అందరికీ అందుబాటులో ఉండి, తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరికైనా పని నుండి వచ్చినా, ఏ విధమైన అవసరం వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చి అందరం కూడా ఖాళీ సమయాల్లో వచ్చి కూర్చుని మన పార్టీకి సేవ చేయాలని నాయకులకు, కార్యకర్తలకు కోరుకుంటూ, ప్రతి నిత్యం అందుబాటులో మన కోనరెడ్డి కిషోర్ గారు ఉండేలాగా, అట్లాగే పనులు ఏవైనా సరే మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని, కానీ ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరికీ అందుబాటులో ఉంటామని, ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి జరుగుతాయని తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షుడిగా కోనరెడ్డి కిషోర్ తమ్ముడిని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి ప్రజలకి అందుబాటులో ఉండాలి, కొంచెం ఆఫీస్ విశాలంగా ఉండాలి, ప్రజలు అనేక సమస్యలతో, ఇబ్బందులతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పక్షంలో ఒక మంచి ఆఫీస్ తీసుకుని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఓన్లీ కిషోర్ గారే కాకుండా ఎమ్మెల్యే గారు వస్తే కూడా విశాలంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రోజు ఒక చాలా బాగుందండి ఆఫీస్. ఇది ఇక్కడ మన రాంప్రసాద్ గారు ఇల్లు అంటారు, ఇది త్రినేత్ర హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంది. మరి అలాగే వాళ్ళ బాబు పెద్దబాబు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉచితంగా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ పట్టణ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో మరి ఇక్కడికి ఎవరు ఏ పేదవాడు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చిన వారికి మరి తమ్ముడు కిషోర్ అందుబాటులో ఉంటారు. వారితో పాటు ముఖ్య నాయకులు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది. మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. రోజు నుంచి ఈ పార్టీ ఆఫీసు ఇక్కడ మన కొత్త త్రినేత్ర నరసింహమూర్తి గారు బంక్ మన కొత్త త్రినేత్ర హాస్పిటల్ పక్కన ఎదురు లక్ష్మీగా హాస్పిటల్స్ అందులో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తామండి. ఇక్కడి నుంచి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయండి. దీని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటాం.
జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రోడ్లో వరసిద్ధి వినాయక ఆంజనేయ స్వామి ఆలయ గోపురాలకు శిఖర కలశాలు ఏర్పాటు చేశారు. మైసనగూడెం పంతులు ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి సంగినేడి మల్లికార్జునరావు ధర్మేశ్వరి దంపతులు శిఖర పూజలకు ఉభయదారులుగా వ్యవహరించారు. మహాగణపతి పూజ, ధాన్య దివాసం, క్షీరాభివాసం, కలశ స్థాపన వంటి కైంకర్యాలు చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో లలిత సహస్రనామ పారాయణ భక్త బృందం, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, వరలక్ష్మి, రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా చెప్పండి, త్రిశూలం చూసుకోండి. మాల కొంచెం యువతల పక్క పెట్టండి. ఎందా గురించి ఆప్యాయ సుఖమే దేవి సుధ శోభృష్ణ్యం భవ అవాజ సగలై ఏలూరులో గణేష్ సోఫా అండ్ ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తంగెళ్లమూడి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఈ ఫర్నిచర్ దుకాణంలో సాయంత్రం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ కమ్ముకోవడంతో అటువైపుగా వెళ్తున్న వారు అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ 4 ఫైర్ ఇంజిన్లతో ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ఫర్నిచర్ తో పాటు సోఫా తయారీకి సంబంధించి ముడి సరుకు ఉండటంతో మంటలు అదుపు చేయడంలో కష్టతరంగా మారింది. షార్ట్ సర్క్యూట్ లేక సమీపంలో వెల్డింగ్ చేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగిందా అనేది లేదా మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు షాప్ యజమాని లేరని తెలియజేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నష్టం విలువ తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పట్టణ ఇలవెలుపు దేవతగా వెంచేసి ఉన్న నూకాలం అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజారాం సత్యనారాయణ సారథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ క్రీస్తు శకం నౌడు రామన్న నారాయణమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు గంగరాజు, సత్యనోకరాజు కుటుంబ సభ్యులు 50,116 రూపాయలు, మానవత త్రిపుర రమేష్ కుటుంబ సభ్యులు 50,116 రూపాయలు అందజేశారని తెలిపారు. వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని ఇచ్చి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు. వారిని వారి కుటుంబ సభ్యుల విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తి వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా చండీ హోమం నిర్వహిస్తున్నామని, జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి ఆలయ యాగశాల నందు 76వ చండీ హోమం జరుగుతుందని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు, ఉత్సవమూర్తికి పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలతో అభిషేకాలు, నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చిట్లూరి సుబ్బారావు ఆధ్వర్యంలో పులిహోర, చల్లటి మజ్జిగను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, పసుమర్తి సత్యరాజు, కేతిరెడ్డి వెంకటరమణ, పైల చంటి, దల్లి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలన కొంగు బంగారుపై వేయించేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు ఈ రోజు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. మరి అదేవిధంగా ఈ రోజు నిత్య పూజా కైంకర్యాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆలయ ప్రతిష్ఠ నుండి
ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ నెల జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ అనగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 76వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ చండీ హోమంలో పాల్గొనాల్సిన భక్తులు మరి ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు తమ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరి భక్తుల సౌకర్యార్థం ఎండ వేడిమ నుండి తట్టుకునేలాగా షెడ్లు నిర్మించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నౌడు రామన్న నారాయణమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గంగరాజు సత్యనోకరాజు కుటుంబ సభ్యులు 50,000 రూపాయలు విరాళిస్తున్నారు. మరి అదే విధంగా మన అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరియు చెట్టు నిర్మాణానికి తిరుపతి రమేష్ దంపతులు 50,116 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. మరి వారిని వారి కుటుంబాలని వారి విద్యా ఉద్యోగ వ్యాపారాలని వృత్తి వ్యవసాయాలని అమ్మవారు ఎలవేళ కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ భక్త మహాజనులందరూ ఈ షెడ్ల నిర్మాణంలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి భక్త మహాజనులందరూ ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. అనంతపురంలో ఏడీఎస్ఎల్ పార్కులో వన మహోత్సవం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణలు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికి ఆదర్శం కావాలని, చెత్త నుంచి కూడా సంపద సృష్టించే మార్గాలున్నాయని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. వరి వ్యర్థాల నుంచి బయోఫ్యూయల్ తయారు చేయవచ్చని, ఏ రకమైన వ్యర్థాలనైనా మళ్లీ ఉపయోగించుకోవచ్చని అన్నారు. సర్క్యులర్ ఎకానమీపై ఫోకస్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఒక రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది 1,00,000 కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే, సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఏవన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికి అనుకుంటూనే ఉన్నాం, శ్రద్ధ పెట్టడం లేదు, ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు. మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం. ఈ రోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2కు 17 కార్పొరేషన్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా
పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒక రోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. జంగారెడ్డిగూడెంలో ఆర్ఎండ్ ఫంక్షన్ హాల్ నందు సిల్వర్ వొకేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో టాటా క్లాస్ ఎడ్జ్ సహకారంతో డిజిటల్ పాఠ్యాంశాల బోధన నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వరలక్ష్మి ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులచే విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా విద్యార్థులకు బోధన అందించనున్నట్లు తెలిపారు. డిజిటల్ పద్ధతిలో స్వయంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మిళితమై తరగతి గదిలో బోధించనున్నట్లు తెలియజేశారు. చిత్రాలు సన్నివేశాలు చూస్తున్నప్పుడు పిల్లలు ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారో అదే మాదిరిగానే సిల్వర్ వొకేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. సిల్వర్ వొకేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం రావడం ఈ ప్రాంత విద్యార్థులు చేసుకున్న అదృష్టమని అన్నారు. సొంత భవనంలో ఈ నెల 18వ తేదీ నుంచి తరగతి గదులు ప్రారంభించడానికి శరవేగంగా పనులు చేపడుతున్నట్లు పివి వరలక్ష్మి తెలియజేశారు. నీట్, ఐఐటి తదితర పోటీ పరీక్షల్లో విజయం సాధించే దిశగా విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులు గుర్తు పెట్టుకునే విధంగా ఫీల్డ్ ట్రిప్లతో పాటు భౌతికంగా అంశాలను కంటికి కట్టినట్లు విశదీకరిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతుందని అన్నారు. ఆబ్జెక్ట్ నుంచి ఫిజికల్ గా పాఠ్యాంశాల బోధన ఉంటేనే విద్యార్థులు అర్థం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా క్లాస్ ఎడ్జ్ సాయి కుమార్, భార్గవ్, టీచింగ్ స్టాఫ్ రాజేశ్వరి, ప్రీతి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సాయి కుమార్. ఐఎమ్ ది స్టేట్ హెడ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ టాటా క్లాసేజ్. ఈరోజు నేను సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రజెంటేషన్ కోసం వచ్చానండి. సో మేము సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తోటి డిజిటల్ టెక్నాలజీ పార్ట్నర్గా టాటా క్లాసేజ్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము, రైట్. సో ఈరోజు మీరు చూసేది ఇది ఒక ప్యానల్ అండి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అంటాము. ఇందులో ఇంటిగ్రేటెడ్ కాంటెంట్ కూడా మేమే ఇస్తాము, డిజిటల్ కాంటెంట్ కూడా. ప్రతి టీచర్కి కూడా వాళ్ళు వాడే టెక్స్ట్ బుక్ యొక్క కాంటెంట్ని మ్యాప్ చేసి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి స్కూల్కి ఇస్తాము. టీచర్స్ వాడుకోవచ్చు. టీచర్ క్లాస్ రూమ్లో ఎలా వాడతారో మీకు చూపిస్తాను నేను. ఇలా టీచర్కి క్లాస్ రూమ్లో ఇలా వస్తుంది. ప్రతి చాప్టర్ కూడా ఏ క్లాస్ అయితే టీచర్ చెప్తారో ఆ క్లాస్ యొక్క కంటెంట్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ కాంటెంట్ కూడా మ్యాపింగ్ చేసి ఇక్కడ ఇస్తాము. టీచర్ ఏ అయితే చాప్టర్ చెప్తారో తీసుకొని ఆ టాపిక్ యొక్క కంటెంట్, దానికి సంబంధించిన వీడియోస్ కానీ, వర్క్ షీట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, లెసన్ ప్లాన్ కానీ, గేమ్స్, క్విజెస్, ఎక్సర్సైజెస్, వర్చువల్ ల్యాబ్స్ కానీ చాలా రకాల రిసోర్స్ ఇస్తాము. దీనివల్ల ఏంటంటే పిల్లలకు విజువల్ లెర్నింగ్ ఒకటి వస్తుంది. రెండోది యాక్టివిటీ బేస్డ్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యాక్టివిటీస్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక 3D వీడియో ప్లే అవుతుంది వేర్ స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. టీచర్ ఈరోజు మనకి చూస్తుంటే అక్కడ 10th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సైన్స్ సబ్జెక్ట్.
ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అండ్ బ్లడ్ వెజల్స్లో. సో ఇలా 3 డైమెన్షనల్ వీడియో కానీ లేకపోతే వర్క్ షీట్స్ కానీ ఇది ఒక యాక్టివిటీ. టీచర్ ఒక ఉద్దేశం ఏంటంటే పిల్లలకు బాగా అర్థం కావాలని ఒక ఇంటరాక్టివిటీ ఫీచర్ ఇలా తీసుకొని పిల్లల్ని మ్యాపింగ్ చేయమంటారు. సో దట్ పిల్లలకి ఈజీగా గుర్తుండిపోతుంది కాన్సెప్ట్ అయితే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారో. ఇలా చాలా రకాల రిసోర్సెస్ మేము పిల్లల్ని ఉద్దేశించి ఆల్ 3 టైప్స్ ఆఫ్ లెర్నర్స్, మనకి 3 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు క్లాస్ రూమ్లో. విజువల్ లెర్నర్స్ అని, కెనెస్ట్రిక్ లెర్నర్స్ అని, ఆడిటరీ లెర్నర్స్ అని. దాన్ని బేస్ చేసుకొని టాటా క్లాసెస్ ఒక ప్లాట్ఫామ్, మల్టిపుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం మేము దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ని డెవలప్ చేశాము. ఇది స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్లో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగాగూడెంలో విల్ బి ఏబుల్ టు ఇన్స్టాల్ దిస్. అండ్ ప్రతి టీచర్ కూడా ట్రైనింగ్ మేమే ఇస్తాము. కంప్లీట్ అకాడమిక్ ఇయర్లో టీచర్ ఎలా వాడుతున్నారు ఏంటి అనేది మొత్తం ట్రాక్ కూడా మేమే చేస్తాము. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు అసోసియేట్ విత్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఫర్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. Good morning, one and all. I'm proud to introduce our center head, Miss Vinila, our primary in charge, Carol, and our psychologist, Preeti Reddy, and Tata Edge team. All of us are going to do the best to the students of Jangareddygudem. Andariki namaskaram. First of all, I would like to convey my heartfelt gratitude to Varalakshmi ma'am for giving me this opportunity as the center head of Silver Oaks International School. As a center head, I'll just make sure that our school is giving the best quality education to all the students by making them responsible citizens of the country. Thank you so much. I'm really privileged to be a part of Silver Oaks fraternity, and I thank the hierarchy and the authorized management for giving me a position of being a primary head here. And I would only say one thing is that we will soar high and higher as we have paved our way to the zenith, and we will prove it someday, and definitely we'll strive for excellence, and Silver Oaks will be a school with a difference. Thank you. Would really and I'm very happy to be a part of Silver Oaks International School, and I would say that it is not just important to focus on the academic and test course of the child. It is very important to focus on the behavioral, emotional and social aspects of the child as well. Thank you. Silver Oaks International School, and we'll be bridging the gap between the excellence in academics and the industry. Thank you so much. ఆప్కోప్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ కార్యాలయంలో శుక్రవారం ఆప్కోప్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గన్ని వీరాంజనేయులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీలో పామాయిల్ రైతులకు సంబంధించి అత్యవసర సమావేశం ఉండటం వల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు ఎంపీ మహేష్ కుమార్ గన్ని వీరాంజనేయులకు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పదవికి వన్నె తీసుకురావాలని ఎంపీ తెలిపారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విషయంలో కీలక పాత్ర పోషించిన గన్ని వీరాంజనేయులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎంపీ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన గన్ని వీరాంజనేయులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులను కలుసుకుని అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యార్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యార్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యార్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, secured atmosphere, 24/7 CCTV surveillance, around 120 villages ko best bus transportation, nutrition మరియు organic food, mineral water, hot water తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంస్థ కార్యాలయం నందు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. గిరిజనులకు ఏ రకంగా ఆర్థికంగా సహాయపడగలమని ట్రైకర్ ఎండి మణికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సాద భార్గవులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ డైరెక్టర్స్ కృష్ణారావు, తిరువీధి అనురాధ, పువ్వాల లావణ్యలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు. గిరిజనుల ఉన్నతికి చేయాల్సిన కార్యకలాపాలపై ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న తన సాయం కోరి వచ్చే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుకునూరు మండలానికి చెందిన 30 మంది దివ్యాంగులు వైకల్యం నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో స్లాట్ బుక్ చేసుకోగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్లిప్లు జారీ అయ్యాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైకల్యం పరీక్షలకు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు సుమారు 150 కిలోమీటర్ల దూరభారం నుంచి వచ్చిన దివ్యాంగులు దిక్కుతోచని స్థితిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయాన్ని సంప్రదించారు. తక్షణమే స్పందించిన ఎంపీ కార్యాలయ ప్రతినిధులు సదరం శిబిరానికి వెళ్లి దివ్యాంగులకు తక్షణమే పరీక్షలు నిర్వహించేలా అధికారులతో మాట్లాడి మండు వేసవిలో దివ్యాంగులు జంగారెడ్డిగూడెం వెళ్లకుండా ఏలూరులో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం తమ స్వగ్రామాలకు దివ్యాంగులు తిరుగు ప్రయాణం కాగా భోజన సమయం కావడంతో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలతో కార్యాలయ ప్రతినిధులు భోజన వసతి కల్పించారు. మండు టెండలో వచ్చిన దివ్యాంగులు భోజనం చేసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో కొద్దిసేపు సేద తీరి తిరిగి పయనమయ్యారు. తాము ఫోన్ చేసి సంప్రదించగానే తక్షణమే స్పందించి తమకు సేవలందించిన ఎంపీ కార్యాలయ ప్రతినిధులకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తమను అక్కును చేర్చుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. మాది ఏలూరు జిల్లా కుకునూరు మండలం వింజనం గ్రామం ఉన్నంబూరు. మేము పోలవరం ముప్పులో ఉన్నాం. మేము వికలాంగ పింఛనీ కోసం మాకు సచివాలయ స్టాఫ్ చెప్తే మేము ఏలూరు వచ్చాం. వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే ఎంపీ గారి స్టాఫ్ మమ్మల్ని పిలిపించి రిక్వెస్ట్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేశారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. తర్వాత భోజనం టైం అయింది. భోజనం ఎక్కడ ఇబ్బంది పడవద్దు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండవని ఎంపీ గారి స్టాఫ్ పిలిపించి మాకు మంచిగా భోజనం పెట్టి హెల్ప్ చేశారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. మేము ఈ కలకాలం మిమ్మల్ని మర్చిపోకుండా మీ పక్కనే ఉంటామండి. కూటమి ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంకు చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు గుబ్బల రాంబాబు పేరు బాగా వినబడుతోంది. తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం తాపేశ్వరం కాజా బహుమతిగా ఇస్తూ రాంబాబు వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఆనాటి యువగలం పాదయాత్రలోనూ నేటి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సైతం తాపేశ్వరం కాజాను రుచి చూపించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సైతం తాపేశ్వరం కాజాను అందించారు. తాజాగా నూతనంగా అప్కాబ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులకు శుక్రవారం తాపేశ్వరం కాజాను బహుమతిగా అందజేశారు. టీడీపీపై ఉన్న మమకారాన్ని ఈ రూపంలో చూపించడంపై న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గొబ్బల రాంబాబును స్థానికులు కొనియాడుతున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న గొబ్బల రాంబాబు లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింతగా రాణిస్తారని పలువురు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో నూతనంగా టీడీపీ కార్యాలయం ప్రారంభం.
పాల్గొన్న 29వ వార్డు టీడీపీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు. అబ్కాబ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కన్ని వీరాంజనేయులు అభినందించిన ఎంపీ పుట్ట మహేష్ బాబు. టాటా క్లాస్ ఎడ్జ్ సహాయంతో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యా బోధన, ఫిజికల్ గా విద్యా బోధన అందించడమే లక్ష్యం అంటున్న ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి. జంగారెడ్డిగూడెం కళాశాల వద్ద వరసిద్ధి వినాయక ఆంజనేయ స్వామి ఆలయ శిఖర స్థాపన, పూజల్లో పాల్గొన్న సంగినేడి మల్లికార్జునరావు దంపతులు. కూటమిలో హాట్ టాపిక్ గా మారిన జంగారెడ్డిగూడెం న్యూ భక్తాంజనేయ స్వీట్స్ తాపేశ్వరం కాజా, నారా లోకేష్ నుంచి స్థానిక నేతల వరకు ప్రశంసలు అందుకుంటున్న గుబ్బల రాంబాబు. వార్తలు సమాప్తం. నమస్కారం.